జై డ్రైవర్ అన్న నవ తెలంగాణ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేంద్రరామ గారికి, అలాగే మా రాష్ట్ర కమిటీ పెద్దలందరూ, మా రాష్ట్ర కమిటీలో ఒక మెయిన్ సభ్యుడు అన్నగారు మరి మెట్లెక్కుతూ కొంచెం నడుము బెనికింది. మరి అన్నగారిని వాళ్ళ మా రాష్ట్ర కమిటీ పరామర్శించడానికి వచ్చాం. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మరి డ్రైవర్లు అంటే ఇవాళ పట్టుబడి గురించి భారీ పిల్లల వదిలి హైవేల్లోనూ తెల్లారులు ఎగితే డ్యూటీలో కష్టపడే మాకు చూడండి ఇలాంటి సమస్యలు వస్తే తట్టుకునే పరిస్థితులు మాకున్నాయా ఈ రోజుల్లో జీతాలు బట్టి. చూడండి ఫ్రెండ్స్, మరి అన్నగారిని వాళ్ళు కలవడానికి వచ్చాం. మరి అన్నగారు బాధలందరం మరి రాష్ట్ర కమిటీ అందరూ మాట్లాడి అన్నగారితో దిలీప్ అన్నగారని మా యూనియన్కి ముఖ్య నేత, మా అధ్యక్షుల తర్వాత నెంబర్ 1 నాయకుడిన, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎంతోమంది డ్రైవర్లకి సేవా కార్యక్రమాలు చేశారిన. మరి ఇలాంటి అన్నగారిని ఈ పరిస్థితిలో మేము చూడలేక మరి ఈరోజు మా కమిటీ అందరూ వచ్చాం. అన్నగారిని చూడండి ఒకసారి. అన్న మాట్లాడడం జరిగింది. అందరికీ చేయడం తెలంగాణ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర ఈరోజు రాష్ట్ర కోశాధికారి దిలీప్ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితి చాలా బాధపడే అందరి గారికి పరామర్శించడానికి రావడం జరిగింది. రాష్ట్రంలో అందరూ బిజీలో ఉన్న కాబట్టి రాలేదు, అందుకే రాష్ట్ర కమిటీ అందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. మరి ఇటువంటి తొందరగా అన్నగారు కూడా కోరుకొని పీవీఐపై తొందరగా మరి ముందుకు రావడానికి కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ మంచి జరుగుతుంది. మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అన్నగారు తొందరగానే కోరుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నలుగురు తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ తెలంగాణ ఉంది. అలాగే గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర గారికి మరియు గౌరవ ఉపాధ్యక్షులు విజయసాన్ గారికి, మరి అలాగే మరి భాస్కర్ రెడ్డి గారు, మరి యాదగిరి గారు, మరి గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర గారు మరి అన్యుల కారణంలో ఊరు వెళ్ళడం జరిగింది. ఆ టైంకి రాలేకపోయినారు. మరి మిగతా మిత్రులు మన సహాయ కార్యదర్శి వెంకటేశ్వర గారు, సమితి కార్యదర్శి లక్ష్మణ్ గారు, మరి సమితి కార్యదర్శి సిబిఎం శ్రీనివాసన్ గారు, మరి జిల్లాల చైర్మన్ రవన్ గారు, మరియు కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్ గారు, మరి యాదగిరి గారు కూడా ఊరికి వెళ్ళడం జరిగింది. మరి ముగ్గురే మనం మిత్రులు రాలేదు. మరి అనిల్ కన్నా రాలేదు. మరి తర్వాత రోజు రావడం జరుగుతుంది. మరి ఇటువరకు ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ మరి మన యొక్క నవ తెలంగాణ కోశాధికారి మరి దీనికి ఇలాగా రావడం మనకు బాధాకరం. మరి ఎన్నుకోస అంటే చాలా మనకు మెయిన్ అదే. మరి మనల్ని లెగాలన్నా కూర్చోబెట్టాలన్నా చేయాలన్నా మనకు మెయిన్ ఎన్నుకోస. మరి అది కానీ ప్రాబ్లం పెడితే మరి బెడ్ రెస్ట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు మనకు 1 రోజుల నుంచి అదే ప్రాబ్లం మన అన్నగారికి. మరి ఇంకా 1 రోజుల వరకు ఇలాగ బెడ్ రెస్ట్ అన్నారు, డాక్టర్ చెప్పారు. మరి మందులు ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ 1 వీక్లో కోలుకొని మళ్ళీ మా యూనియన్లో కలిసిమెలిసి తిరగాలని మాకు ఆశ, మా కోరిక. మరి ఆ విధంగా ముందడుగు చేసుకుంటూ మరి అందరం చల్లగా ఉండాలని చెప్పి మేము ఒక ఐక్యత బలంతో రాష్ట్ర కమిటీ వచ్చి మన అన్నగారిని పలకించి వద్దామని వచ్చినాం. మరి మీ యొక్క విలువైన సమయాన్ని చూసి ఎవరైనా ఐక్యత బలంతో ఎవరికైనా బాగోపోయినా ఆ యొక్క ఏరియాలో పలకరిస్తే ఎంతో మనోధైర్యంతో వాళ్ళకి ట్యాబ్లెట్లు కాకుండా మనం వెళ్ళే సంతోషించే పలకించేది మంచిగా మందు. ఆ మందు వల్ల మనం ఆ పేషెంట్ అయినా ఎవరైనా సరే ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ అయిపోతుంది. ఆ విధంగా మనం ప్రతి ఒక్క మిత్రుడు డ్రైవర్ మిత్రుడికి మన రాష్ట్ర కమిటీ కానీ, జిల్లాలు కానీ, నియోజకవర్గాలు కానీ, ఇలా గ్రూపుల వారుగా సిటీలో గ్రూపులు ఉన్నా కానీ ఏ ఒక్క మిత్రుడికి యాపతి సోపదంగా సరే ఈ యొక్క నవ తెలంగాణ డ్రైవర్ కోసం ముందుకెళ్తుంది. మరి జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ నేను రాష్ట్ర ప్రచార జై డ్రైవర్.